నా లైఫ్ లో ఇంత చిరాకు ఇప్పుడు తప్పలేదు భయ్ హాస్పిటల్ మీద. ఏమైందిరా? నమస్కారం ప్రజలారా. అసలు ఏం జరిగిందంటే మా డాడీకి హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళిన విషయం మీ అందరికి తెలిసిందే కదా. డాడీ నేను అక్కడికి రీచ్ అయిన తర్వాత డైరెక్ట్ గా డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వచ్చేమో అనుకున్నాం. హాస్పిటల్ కి రీచ్ అవ్వగానే ఈ జనాన్ని చూసి అయితే స్టన్ అయిపోయాం. సర్లే అని అక్కడే వెయిట్ చేసి లోపలికి ఎంటర్ అవ్వగానే డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వచ్చేమో అనుకున్నాం. డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలంటే 4-5 ఘట్టాలు దాటాలి. మనం దాటింది అయితే ఒకటే ఘట్టం. లోపలికి ఎంటర్ అవ్వగానే మనం అయితే ఇక్కడికి వచ్చి మన టోకెన్ నెంబర్ అయితే చెప్పాలి. జస్ట్ టోకెన్ నెంబర్ తో మన డీటెయిల్స్ అన్ని అక్కడ వస్తాయి. మన ప్రాబ్లం ఏంటో చెప్తే మన ప్రాబ్లాన్ని బట్టి వాళ్ళు ఏ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలనేది చెప్తారు. మనం డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలంటే వీళ్ళు చార్జ్ చేసేది ఎంతో తెలుసా? జస్ట్ 10 రూపీస్ మాత్రమే. డాడీకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తో పాటు షోల్డర్ పెయిన్ కూడా ఉంది. షోల్డర్ పెయిన్ కి అయితే ఆర్థోపెడిక్ రాశారు. ఇంక ఇప్పుడు డాక్టర్ కన్సల్ట్ అవ్వచ్చులే అనుకునే టైంలో ఇక్కడ కూడా ఒక టోకెన్ తీసుకోవాలి భయ్యా. టోకెన్ నెంబర్ 210 రావడంతో మళ్ళా మేము వెయిట్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఇంకా మనం లక్కీ అనే చెప్పుకోవచ్చు. 210 రావడంతో మన వెనకాల వచ్చిన వాళ్ళందరికీ మధ్యాహ్నం 3 గంటలకైతే రమ్మంటున్నారు. ఇంకా అక్కడ చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత మనం అయితే డాక్టర్ కలవటానికి సిద్ధంగా ఉన్నాం. డాక్టర్ అయితే మా డాడీని చెక్ చేసి టాబ్లెట్స్ అయితే రాశారు. అప్పటికే 2 o'clock అయిపోవడంతో పక్కనే ఉన్న క్యాంటీన్ దగ్గరకు వచ్చి మీల్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మీల్స్ కి అయితే 80 రూపీస్ చార్జ్ చేశారు. ఫుడ్ అయితే పర్లేదు, బానే ఉంటుంది. లంచ్ అయితే తినేసి అక్కడ నుంచి జనరల్ సర్జరీకి అయితే వచ్చాం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లానికి జనరల్ సర్జరీ అయితే రాశారు. నాకు ఇక్కడే నచ్చలేదు భయ్యా. జనరల్ సర్జరీ ఈ రోజు అయితే కుదరదు, రేపైతే రమ్మంటున్నారు. మళ్ళీ అప్పటికి టైం ఎంతో కాలేదు, 2:30 మాత్రమే అయింది. మార్నింగ్ నుంచి మేము ఇంత కష్టపడి వచ్చింది రిటర్న్ వెళ్ళటానికి అని అడిగితే మీకోసం మీరు వచ్చారు, మా కోసం మీరు ఏమన్నా వచ్చారా అని ఏదేదో మాట్లాడారు. వీళ్ళ ట్రీట్మెంట్ అయితే బానే ఉంది కానీ వీళ్ళు ట్రీట్ చేసే విధానం అయితే బాలేదు. మనం అయితే ఇంకేం చేయలేం కాబట్టి కిందకైతే వచ్చి మెడిసిన్స్ అయితే తీసుకున్నాను. నాకు వచ్చిన చిరాకి ఇంకోసారి హాస్పిటల్ కి రాకూడదు అనుకున్నా కానీ డాడీ కోసం నా ఈగోని పక్కన పెట్టేశా. నా దగ్గర ఉన్న కూలింగ్ గ్లాస్ అయితే డాడీకి ఇచ్చేసి 1/2 అవర్ వెయిట్ చేయ డాడీ ఇంటికైతే డ్రాప్ చేస్తా అని చెప్పా. అక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఇంటికి వెళ్ళాలి కాబట్టి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న వ్యూ అంతా ఎంజాయ్ చేసి ఇంటికైతే చేరుకున్నాం.